నమస్తే, మై సెల్ఫ్ సరసిజా. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంథని నియోజకవర్గానికి త్వరలో మరో యూనివర్సిటీ. జేఎన్టీయూ కాలేజీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. జగిత్యాలలో జిల్లా స్థాయి అస్మితా లీగ్ పోటీలు. క్రీడాకారులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే. కొనసాగుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక. ఉమ్మడి జిల్లాలో పలు కార్యక్రమాలు చేపట్టిన ప్రజాప్రతినిధులు. ఇటుక బట్టీల్లో అధికారుల తనిఖీలు. 30 మంది ఒడిషా కార్మికులకు విముక్తి కల్పించిన జడ్జి. ఇక వార్తలోని వివరాలు. మంథని నియోజకవర్గంలో అతి త్వరలో మరో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలోని మంథని జేఎన్టీయూ 16వ వార్షికోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మించిన సివి రామన్ ఆడిటోరియంను ప్రారంభించారు. భవిష్యత్తు ఉపాధి అవకాశాలపై విద్యార్థులు దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో మంథని జేఎన్టీయూ 16వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మించిన సివి రామన్ ఆడిటోరియం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. 16 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని తమ నియోజకవర్గంలో జేఎన్టీయూ యూనివర్సిటీ కావాలని అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. నేడు అదే యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆనాడు మారుమూల ప్రాంతంలో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేయడం సరికాదని కొందరు విమర్శించారని చెప్పారు. కానీ మంథని జేఎన్టీయూలో విద్యార్థి యూపీఎస్సీ ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి తమ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిందని చెప్పారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ కాలంలో విద్యార్థులు ఆలోచనలు, సృజనాత్మకతను కలిగి ఉండాలని సూచించారు. సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మీలాంటి అనేక మంది విద్యార్థులను ఇంజనీరింగ్ కోర్సులో చదివించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆనాడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు మేము అడగగానే ఈ ప్రాంతంలో జేఎన్టీయూ కళాశాల శాంక్షన్ చేసిన సందర్భంలో వారిని ఈరోజు నేను తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ మారుమూల ప్రాంతంలో కాలేజ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఈ కాలేజీ నడవదు అని చాలా మంది విమర్శ చేసిన వారు ఉన్నారు. కానీ ఒకటే లక్ష్యం, ఒకటే ఆలోచన, ఇక్కడ కాలేజ్ స్థాపన చేయాలి. ఈ పిల్లలు బాగా చదువుకొని రేపు ఐఐటీలను, ట్రిపుల్ ఐటీలను, బిట్స్ పిలానీలో లేకుంటే ఇతర పెద్ద కాలేజీకి సరి సమానంగా ఇక్కడ విద్యా బోధన అందించి మీరందరూ కూడా వారికి సమానంగా ఎదగడానికి ఈ ప్రాంతం నుంచే ఒక గొప్ప కళాశాలను ఏర్పాటు చేయాలనే ఒక కృత నిశ్చయంతో మొదలు నడిచినాం. ఆ క్రమంలోనే చాలా మంది, వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుకున్నారు. అదే ఈ కాలేజీ లేకపోతే అంతమంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలని ఓ సంకల్పం ఉన్న మీలాంటి విద్యార్థికి ఈ అవకాశం లేకపోతా ఉండే. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశ మహోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో పేదలకు ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అర్హులందరికీ ఇండ్లు అందేలా చూస్తామన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముందు కళ్యాణ మండపం, వంటశాల నిర్మాణానికి నెలలోగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్, స్థానిక సర్పంచ్ కుంటాల వనజ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎడ్ల శ్యామ్ సుందర్ రెడ్డి, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఏఈ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
సామాన్య కుటుంబానికి మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉండాలని చెప్పి వారు ఎంతో కష్టపడి కొంత డబ్బులు వారు సమకూర్చుకుంటే కొంత రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్గా ఉండే విధంగా ఇందిరమ్మ ఇంటి కల సుమారు 5 లక్షల రూపాయలతోని తమ్ముడు రాకేష్ ఈరోజు ఆ పథకం ద్వారా ఇందిరమ్మ ఇంటి ఇల్లు పూర్తి చేసుకొని మంత్రిగా ఎమ్మెల్యేగా అన్నగా నా చేతుల మీద ప్రారంభించుకోవడం ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని వర్గాలకు అర్హత ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇంటికల నిజం చేయాలని ఒక భాగంలో ఈరోజు పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో తమ్ముడు రాకేష్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో సాధ్యమైనంత తొందరగా కూడా మరి హౌసింగ్ అధికారులకు కూడా వచ్చింది. అదే హౌసింగ్ జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తున్నా సాధ్యమైనంత తొందరగా ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే గ్రౌండింగ్ అయినాయి తక్షణమే పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయన్నారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్టిక్ లెవెల్ అస్మితా లీగ్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో తెలంగాణ యూత్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో అస్మితా ఖేలో ఇండియా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అస్మితా లీగ్ పోటీలను అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివేకానంద ఇండోర్ స్టేడియంలో బాక్సింగ్, షటిల్ తదితర క్రీడల కోసం అన్ని వసతులు కల్పించినట్టు తెలిపారు. గత క్రీడల అభివృద్ధికి చేపట్టిన పనులకు పాత బకాయిలు 30 లక్షల వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించినట్టు తెలిపారు. ఇటీవల బాక్సింగ్ క్రీడలో ఉత్తమ పతకాలు సాధించిన విద్యార్థినులు నీట్ పరీక్షల్లో సీటు సాధించడం హర్షణీయమన్నారు. జగిత్యాల మున్సిపల్ లేదా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో క్రీడా మైదానాలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ రవికుమార్, కౌన్సిలర్ అరవ లక్ష్మి, సిరిసిల్ల శ్రీనివాస్, విద్యార్థులు, పీఈటీలు, నాయకులు పాల్గొన్నారు. మరి అందరూ స్పోర్ట్స్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి అలాంగ్ విత్ స్టడీస్ మీరందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీ లోపల ఒక క్రీడా స్ఫూర్తి కలిగి మంచి స్నేహభావం పెంపొంది ఫిజికల్ గా మెంటల్ గా కూడా మీరు బాగుండాలని చెప్పే ఆలోచనతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంగా చేసిన ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా క్రీడల గురించి చాలాసార్లు కూడా రావడం జరిగింది. స్పోర్ట్స్ గురించి ఇప్పుడే మంచి వార్త కూడా చెప్పారు. ఈరోజు స్టేడియంలో మనం ఖేలో ఇండియా త్వరలో బాక్సింగ్ ఆ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా తెప్పించినాం. అసంపూర్తిగా ఉండే ఇండోర్ స్టేడియం చాలా సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత బిల్లులు కూడా పెండింగ్ దాదాపు 25 నుంచి 30 లక్షలు ఉంటే ఆ బిల్లులన్నీ పిచ్చి షెడ్యూల్ కు మొత్తం ఫ్లోరింగ్ అవన్నీ చేయించడం, ఖేలో ఇండియా ద్వారా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే అప్పుడు రవినాయక్ కలెక్టర్ గా ఉన్నప్పుడు మూలకు బయట స్విమ్మింగ్ పూల్ అది కూడా తెరిపించడం, ప్లే అండ్ పే దాంట్లో కొంత డబ్బులు ఇస్తే మనం ఆడుకునే విధంగా, స్విమ్మింగ్ చేసుకునే విధంగా చేస్తూ మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు జిల్లా స్పోర్ట్స్ అధికారులు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ చైర్మన్, కమిషనర్తో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని వారు పిలుపునిచ్చారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ పైన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య హాజరై కమిషనర్ ఆకుల వెంకటేష్తో కలిసి ట్యాంక్ బండ్పై రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్కు వచ్చే పర్యాటకులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్లపైన చెత్తా చెదారం వేయవద్దని సూచించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ ప్రజలు తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు. పెద్దపల్లిని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుజ్జుల కుమార్, దొడ్డుపల్లి జగదీష్, మోలుగురి కమల్, పెంజర్ల రాకేష్, నాంసాని శ్రీనివాస్, నల్లాల పద్మ, సురేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా మా వార్డ్ ఆఫీసర్, అదేవిధంగా ఇతర సిబ్బంది ఆధ్వర్యంలో మన పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ పైన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేసేది మీకు ఒకటే, మీ ఇంటికి వచ్చే చెత్త బండికి తడి పొడి చెత్త వేరు చేసి ఇచ్చి మున్సిపల్ పరిశుభ్రతకు, అదేవిధంగా మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని, ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కౌన్సిలర్లకు, చైర్మన్, వైస్ చైర్మన్కి, అదేవిధంగా మీడియా మిత్రులకు, మా ఆఫీస్ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మినీ ట్యాంక్ బండ్పై పైన స్వచ్ఛ ఈ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల పట్టణ ప్రజలు పరిశుభ్రతగా ఉంచుకోవాలని, పర్యాటకులు చెత్తను రోడ్లపై వేయకుండా డంపింగ్ పిన్లో వేయగలరని చెప్పి కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, డిఎంఎండ్హెచ్ఓ ప్రమోద్ హాజరై వైద్య సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 స్పెషలిస్ట్ డాక్టర్లతో క్యాంపు ఏర్పాటు చేశామని, స్థానికులకు డాక్టర్లు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారని తెలిపారు. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం చైర్మన్, కౌన్సిలర్లను డిఎంఎండ్హెచ్ఓ ప్రమోద్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాదీం, తూముల లత, సుభాష్, నల్లాల పద్మ సురేష్, ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఈ 99 రోజుల్లో ప్రత్యేక ప్రోగ్రాం తీసుకున్నారు మన ప్రభుత్వం. దాన్ని పురస్కరించుకొని మన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దపల్లి యందు స్పెషలిస్ట్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. 6 స్పెషలిస్టులు, ఒక జనరల్ ఫిజిషియను, పీడియాట్రిషియను, గైనకాలజిస్టు, ఆఫ్థాల్మాలజిస్టు, డెంటిస్టు, వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వారి సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళు జీజీహెచ్ రామగుండం నుండి వచ్చారు. దీనికి మేము ముందే మా స్టాఫ్ ద్వారా ప్రజలలో చెప్పి ప్రజలు మోటివేట్ చేసి తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా గైనకాలజిస్ట్ గారు స్త్రీలకు సంబంధించినటువంటి ఏదైనా ఉన్నా వాళ్ళు చూస్తారు. అదేవిధంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, మహిళలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా ఇన్సిడెన్స్ ఉంది. దాని కొరకు ప్రత్యేకంగా ప్యాప్ స్మియర్ అనేది కూడా తీసి టెస్ట్కు పంపడం జరుగుతుంది ఎవరికైనా అలాంటి లక్షణాలు ఉంటే. నేను గోదావరి కని జీజీహెచ్ రామగుండం హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ 99 డేస్ ప్రోగ్రామ్. ఇక్కడ మేము ఈరోజు పెద్దపల్లి యూపీహెచ్సికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మేము 30 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు చూయించుకోవడం కోసమని. వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రత్యేకమైన మెడికేషన్స్ ఇక్కడ ఉన్నాయి, మేము రాసిస్తున్నాము. లేదు ఇంకా ఏమైనా ప్రత్యేక వైద్య సేవలు అవసరం ఉంది వాళ్ళకి అని అంటే దగ్గరగా ఉన్న మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి కానీ రామగుండం మెడికల్ కాలేజ్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో కావున ఈ యొక్క అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాలి అని చెప్పేసి ముఖ్య విజ్ఞప్తి. సో జనరల్ ఫిజిషియన్ కాకుండా నాతో పాటు ఇంకా పీడియాట్రిషియన్, ఆర్థోపెడిషియన్, ఇంకా గైనకాలజిస్ట్, ఇంకా ఆఫ్థాల్మాలజిస్ట్, డెంటిస్ట్ కూడా వచ్చారు. ఇటుక బట్టీల్లో మగ్గిపోతున్న కార్మికులకు నందిమేడారం సివిల్ జడ్జి ఎం సరిత విముక్తి కల్పించారు. జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత ఆదేశాల మేరకు బొమ్మారెడ్డిపల్లి శివారులోని ఓ ఇటుక బట్టీని జడ్జి తనిఖీ చేశారు. ఒడిషా కార్మికులకు సరైన వసతులు, కనీస వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడీ చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని న్యాయమూర్తి తెలిపారు. యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులోని ఒక ఇటుక బట్టీలో నందిమేడారం జూనియర్ సివిల్ జడ్జి సరిత తనిఖీలు నిర్వహించారు. ఈ ఇటుక బట్టీని కొత్తపల్లి గ్రామానికి చెందిన బానోతు దేశియా నాయక్ నిర్వహిస్తూ ఉండగా ఇందులో ఒడిషా రాష్ట్రం బలంగీర్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మంది పనిచేస్తున్నారు. వీరిలో 2 మైనర్లు కూడా ఉన్నారు. కార్మికులకు కనీస వసతులు కల్పించకుండా ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు బలవంతంగా పని చేయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఈ మేరకు కార్మికులను మేడారం సివిల్ కోర్టుకు తరలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శరీరం అలసిపోయి పని చేయని వారిపై దాడి చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
తమను సొంత ఊళ్లకు పంపించాలని జడ్జిని వేడుకున్నట్టు సమాచారం. అనంతరం జడ్జి సరిత మీడియాతో మాట్లాడుతూ లేబర్ యాక్ట్ ప్రకారం ఒక్కొక్కరికి నెలకు 18,000 కనీస వేతనం చెల్లించాల్సి ఉండగా 6 నెలలకు 40,000 చెల్లిస్తూ శ్రమదోపిడీ చేస్తున్నారని తెలిపారు. 2 మైనర్లతో పని చేయించుకుంటున్నట్లు తమ విచారణలో గుర్తించామని చెప్పారు. కార్మికులు కోరినట్టు వారిని స్వగ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లా జడ్జి కుంచాల సునీత గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో దేశాయి నాయక్ గారి ఇటుక బట్టీని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. SHO PS ధర్మారం ఎస్ఐ గారు మరియు MRO ధర్మారం గారితో పాటుగా అక్కడ మేము దాదాపు 30 మంది డైలీ లేబర్ని విచారించగా వారు చెప్పింది ఏమనగా దేశాయి నాయక్ వాళ్ళు 6 నెలల కాలానికి 40,000 రూపాయల జీతానికి వాళ్ళని గుత్తాగా మాట్లాడుకొని ఇక్కడికి తీసుకొచ్చి వారితో వెట్టి చాకిరీ చేపిస్తున్నారని చెప్పి వారు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకి ఇక్కడ కనీస అవసరాలు మంచినీరు, త్రాగునీరు మరియు మినిమం బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ అవేవీ లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాళ్ళు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని తిట్టడం కొట్టడం కూడా చేస్తున్నారని చెప్పడంతో మేము అదే రిపోర్ట్ రాసుకొని వాళ్ళందరినీ సెక్యూర్ చేసుకొని జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు వాళ్ళందరినీ అందులో 2 మైనర్స్ ఉన్నందువలన CWCకి మైనర్స్ని, మహిళల్ని సఖీ సెంటర్కి, DWCకి మిగిలిన వాళ్ళని అప్పచెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ లా వి విల్ ప్రొసీడ్. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటిని CITU ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ముట్టడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అమలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలలో కనీసం కార్మికుల సమస్యలపైన మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మరి సినారే కళామందిర్ నుంచి గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. మరి ఇలా ఏ ప్రభుత్వాలు చూసినా కార్మికుల విషయంలో దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉన్నది తప్ప ఎక్కడ కూడా కార్మికుల విషయంలో కూడా స్పందించిన పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో కార్మికుల హక్కులను కాపాడుతామని చెప్పి, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేసిన సందర్భాలు మనం చూసినాం. మరి ఇప్పుడు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కూడా మరి కార్మికులు ఇప్పుడు అసెంబ్లీలో సమావేశాలు కూడా జరుగుతున్నా కూడా మరి కార్మికుల ఊస అనేది లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వాలు చెప్పడంలో బాగుంది కానీ మరి కార్మికుల విషయంలో మాత్రం ఆచరణలో మాత్రం పూర్తిగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే ఉంది తప్ప కానీ మరి కార్మికులకు కూడా ఎక్కడ కూడా వారి కనీస వేతనాలు కావచ్చు, భద్రత విషయం కావచ్చు, మరి ఏ చూసినా కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం కూడా అక్కడ అధికారంలో ఉన్న సర్పంచులు కానీ ఎవరే కానీ కార్యదర్శులు కానీ మరి ఇక్కడ ఇటువంటి సమయంలో మరి రానియకుండా కూడా ఒక తీవ్ర నిర్బంధం ఇచ్చేసి మరి ఈ రకంగా వేధింపులు చేస్తున్నారు. కాబట్టి మరి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మరో 2 ఏళ్ళు అయితే మరి కాస్త సమయం కూడా మించిపోతుంది. కాబట్టి సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు AITUC ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిలో జరిగిన టెండర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం అవలంబిస్తున్న విధానాలపై ఈ నెల 18 నుండి 30 వరకు బస్సు జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30వ తేదీన కొత్తగూడెంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని కార్మిక సంఘాలు పనికట్టుకుని మరి AITUC పైన తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక సమస్యల పరిష్కారానికి AITUC నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. ఒక స్ఫూర్తిదాయకంగా ప్రొడక్షన్ తీయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక పోటీగా కాంపిటేటివ్గా ఒక షిఫ్ట్కో షిఫ్ట్ ఈరోజు 100 టన్నులు ఒక షిఫ్ట్ తీస్తే ఇంకొక షిఫ్ట్లో 110 టన్నులు తీసే ఒక చైతన్యవంతమైన పోటీతో పనిచేసే ఈ మార్చిలో పేలవంగా నిస్తేజంగా కార్మిక వర్గం ఇటు అధికారులు కానీ ఒక స్ఫూర్తినిచ్చే పరిస్థితి ఈరోజు కనబడతలేదు. ఒకవైపు ఏంటంటే మనం లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనిదంటూ చూపించుకోవడంలో సింగరేణి మొదటి నుంచి తాపత్రయపడుతున్న ఒక డొల్లతనాన్ని మొన్న మనం చూసినాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో వీటన్నిటి మీద ముఖ్యంగా ఇలాంటి స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టిన అంశాలు కానీ లేకపోతే రాజకీయంగా కొన్ని ఒప్పుకోవాల్సిన అంశాలు కానీ
లేకపోతే మిగతా అంశాల మీద కార్మిక క్షేత్రంలో ముఖ్యంగా యాజమాన్యం నిర్లక్ష్యం కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న అనేక టెండర్లలో అదేవిధంగా 90 బ్లాక్ సంబంధించి మిగతా అంశాలు ఇవన్నీ బయటకు వచ్చిన ఈ సందర్భంలో సింగరేణి కార్మికులకు సంబంధించి వాస్తవంగా అసలు సింగరేణి పరిస్థితి ఏందని చెప్పడానికి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇటు మేనేజ్మెంట్కు అటు ముఖ్యంగా ప్రభుత్వానికి చురుకలంటించే విధంగా లేకపోతే ఓ సవాలుగా ఒక జాతా కార్యక్రమం 18 నుంచి 30 వరకు ప్రారంభించడం. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 13వ తేదీన మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాకు 50 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నట్లు చెప్పారు. 10th నుంచి పీజీ వరకు అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చేరుకోవడంతో పంప్ హౌస్ వద్ద కాంగ్రెస్ నాయకులు రైతులు సంబరాలు చేసుకున్నారు. పూలు చల్లి గోదావరి జలాలకు స్వాగతం పలికారు. సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాంకేతిక లోపం వల్ల నీటి విడుదలలో కాస్త ఆలస్యమైందన్నారు. ఈ విషయం తెలియని కొందరు ప్రతిపక్ష నాయకులు రైతులను రెచ్చగొడుతూ రాజకీయాలు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు గట్ల మీనయ్య, లింగారెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, బైరి గంగమల్లయ్య, తర్రె మనోహర్, కొమిరె శంకర్ పాల్గొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు మల్యాల పంప్ హౌస్ నుంచి ఈరోజు రుద్రంగి గ్రామానికి రావడం జరుగుతూ ఉంది. దీనికి రైతులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నీళ్ళ గురించి. కానీ ఒక 4-5 రోజులు లేట్ కావడం జరిగింది. అందులో రైతులు ఎప్పుడైనా మార్చి వచ్చేసరికి ఈ ప్రాంతంలో కొంచెం మార్చి లాస్ట్ వారం వచ్చేసరికి కొద్దిగా రైతులకు ఇబ్బంది జరిగేది. కానీ గతంలో వర్షాలు తక్కువ కురవడం వల్ల ఇప్పుడు ఒక నెల ముందుగానే కరువు అనేది ఏర్పడ్డది. కాబట్టి అందులో కొంతమంది రైతులకు వాటర్ ఇబ్బందికరంగా జరుగుతున్న మాట వాస్తవమే. కానీ ఈ వాటర్ అనేది ఇంకొక వారం ముందొచ్చి ఉంటే బాగుండు అనేది రైతుల ఆలోచన ఉంది. అందుకు అనుగుణంగానే గత ఎమ్మెల్యే గారు ఒక నెల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే చాలు చేయమని చెప్పినప్పటికీ ఆ మోటార్లు తీరా చూస్తే గతంలో బాగా కురిసిన వర్షాల వల్ల ఆ మోటార్లు దెబ్బతినడం జరిగిందని, అవి రిపేర్ చేయడం వల్ల ఈ ఒక్క 20 రోజులు నెల రోజులు ఆలస్యం జరిగిందన్న విషయాన్ని అధికారులు ఎమ్మెల్యే గారు మన దృష్టికి పదే తీసుకొస్తా ఉన్నారు. రైతులందరూ గమనించాలి. ఎందుకంటే కేవలం రాత్రి వేళల్లో వెలగాల్సిన స్ట్రీట్ లైట్స్ పగలంతా వెలగడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో పాలకులు పట్టించుకోలేని తనమో తెలియదు కానీ ప్రభుత్వానికి వృధా ఖర్చుగా మారింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. రాత్రిపూట వెలగాల్సిన వీధి దీపాలు పట్టపగలు వెలగడం స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పగటిపూట వీధి దీపాలు వెలగకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఈ వీధి దీపాలు రాత్రిపూట వెలగాల్సినవి మిట్ట మధ్యాహ్నం దాకా వెలుగుతూనే ఉన్నాయి. దీనికి అధికారులు పట్టించుకోవడం లేదా, మరి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమా? దీనిని తక్షణమే ఈ మున్సిపల్ సిబ్బంది అయినా పట్టించుకొని ఏ టైం వరకు ఉపయోగించాలో ఆ టైం వరకు విద్యుత్ దీపాలను ఉపయోగించి, మరి దీనిపైన ఉన్నతాధికారులు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్ మీద తక్షణమే చర్యలు తీసుకొని మరి ఎప్పటికప్పుడు రాత్రిపూట వెళ్ళే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని కృష్ణవేణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోన్ వేయాస్ డే పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కరస్పాండెంట్ మంజుల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 9th విద్యార్థులు 10th విద్యార్థులకు వీడ్కోలు పలికారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
schools, Godavari Khiri, Markanday Colony, NTPC, Adaguntapalli, all the branches are today, we are celebrating their farewell day. It is like a tradition, like every year we train the students from nursery to 10th class, and after all the things, after training them, after all the exams are conducted, we try to send them off in a proper way so that their journey will be safe in the coming days. This is a juncture of two parties, that is one 9th class children farewelling the 10th class children, and 10th class children giving farewell to the school and teachers, and this is also where a program where 9th class children are welcomed by the 10th class and the teachers. So we hope success of all the students who are going out of our school. Let them have a safe journey and let them do their best in their examinations. We all hope the same. Thank you very much. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పాండవుల గుట్టపై ఉన్న జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమంలో శత రుద్ర హోమాల సందర్భంగా వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ పీఠాధిపతి బసవత్తుల రాజమౌళి ఆచార్యుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, మార్కండేయ స్వామి తదితర ఆలయాలలో విశేష పూజలు నిర్వహించారు. శతరుద్ర హోమాలలో భక్తులు పాల్గొనాలని ఆహ్వానించారు. కాగా 3 రోజుల పాటు కొండపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు వేద పండితులు గోవర్ధన శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బంగారి రమేష్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ సర్పంచ్ మాదాసు సతీష్, వార్డు మెంబర్లు, భక్తులు పాల్గొన్నారు. గత 50 సంవత్సరాల నుంచి వెళ్ళి వేద సంస్కృత పాఠశాల నిర్వహించి 26 సంవత్సరాలు పూర్తి నింపుకున్నది. అటువంటి కార్యక్రమంలో శతకుండ శతయజ్ఞ శతరుద్ర యాగము నిర్వహించడానికి సన్నాహాలు నిర్వహించుకున్నాము. 13, 14, 15 తేదీలలో ఈ దేశప్రేమ ఈ కార్యక్రమం నిర్వహించుటకు గ్రామ ప్రజలందరూ సహకరించి ఆ యొక్క కార్యక్రమాన్ని దివ్యంగా చల్లబడిని కోరుతూ మాకు ఈ ఆశ్రమానికి మా యొక్క శిష్యులకు వేద పాఠశాలటువంటి చదువుకున్న విద్యార్థులకు అందరికీ గ్రామం రుణపడినది. శ్రీ జగత్ మహామునీశ్వర స్వామి ఆశ్రమంలో శతరుద్ర మహాయాగం 108 హోమగుండాలతోని 3 రోజుల పాటు అతి వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ 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 బసవత్తుల రాజమౌళీశ్వర స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో వేద పండితుల యొక్క నిర్వహణలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరడం జరుగుతుంది. విద్యార్థులు కష్టపడి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు పెద్దపల్లి డీసీపీ బూఖ్యా రామరెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెల ఆదర్శ పాఠశాల ఆవరణలో 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. పొత్కపల్లి ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీ బూఖ్యా రామరెడ్డి, ఏసీపీ జి కృష్ణ హాజరై విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ 10th పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా చదివిన అంశాలను గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి, ఎంఈఓ రమేష్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతమంది చెప్పినా కష్టపడితే గాని చదువు రాదు. అంటే ఆ కష్టాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి, కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని చదవాలి. చెప్పినట్టు కష్టాన్ని ఇష్టంగా చదివితేనే ముందుకెళ్తాం. తల్లిదండ్రులను మోసం చేయకు, నీకు నువ్వే మోసం చేసుకున్నోడివైతావు. అర్థమైందా? ఈ పదం ఎంతమందికి అర్థమైంది? వెరీ గుడ్. మన తల్లిదండ్రులను మోసం చేసుకుంటే ఎవరికి మోసం చేసుకున్నట్టు? గుడ్. అందుకే వక్తలు చెప్పిన విషయాల్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే. నేను ఫైనల్గా మీకు ఒక ఫార్ములా చెప్తా. 25-75. ఏం ఫార్ములా? ఎవరైతే 25 years కష్టపడి చదువుతారో వాళ్ళు మిగతా 75 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.